మానవ జన్మ విశిష్టత. భగవంతునిచే సృజింపబడిన 82 లక్షల జీవరాశులలో మానవ జన్మ ముఖ్యమైనది, అతి దుర్లభమైనటిది అనియు 100 కోట్ల జన్మలలో చేసిన పుణ్యం వలననే మానవుడై పుడతాడనియు మనుష్య జన్మను అనేక విధములుగా స్తుతించారు. ఎందుచేతననగా ఆహార నిద్ర భయ మైథునాదులు పశుపక్షాదులకు మానవులకు సమానమే అయినను పశుపక్షాదులకు లేని విశేషమైన బుద్ధిని జ్ఞానమును భగవంతుడు మానవునకు అనుగ్రహించాడు. జ్ఞాయతే అనేనేతి జ్ఞానం. ఇది మంచి ఇది చెడు అని తెలుసుకొనుటయే జ్ఞానం. జ్ఞానం 2 విధములు. ఒకటి లౌకిక జ్ఞానం, రెండవది ఆత్మజ్ఞానం. ఈ పని చేసిన పుణ్యము, ఈ పని చేసిన పాపము అని మానవుడు బుద్ధితో శాస్త్రాదులతో గ్రహించుచున్నాడు. పరులకు ఉపకారం చేయుటయే పుణ్యమనియో ఇతరులను బాధించుటయే పాపమనియో మానవుడు గ్రహించి పుణ్యకార్యములను ఆచరించుచు తనకు 1,000,000 జన్మల పుణ్య ఫలముగా లభించిన మానవ జన్మను సార్థకము చేసుకొనవలెను. సద్గురువుల వలన ఆత్మజ్ఞానమును బడసి జన్మరాహిత్యమును చేసుకొనవలెను. పాపకార్యములు చేసి నీచ జన్మము లెత్తరాదు. కావున మానవ జన్మ ముఖ్యమైనట్టిది ధరించుటకి ఇదియే తగినట్టిది. ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు. షేర్ చేస్తున్నారు, లైక్ చేస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు, అందరికీ కూడా ధన్యవాదములు.